పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు. రామా, నువ్వు గొప్ప పరాక్రమవంతుడు అని విన్నాను. శివధనుస్సును విరిచావంట కదా, అది చాలా గొప్ప విషయమే, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. అయితే నీ శక్తి పరాక్రమాలేమిటో స్వయంగా చూడాలని నేను కూడా ఒక ధనస్సును తీసుకుని వచ్చాను. ఇది నాకు జమదగ్ని మహర్షి అయిన నా తండ్రి నుంచి సంక్రమించింది. దీన్ని ఎక్కుపెట్టి బాణం వేస్తే నేను కూడా నీ పరాక్రమాన్ని మెచ్చుకొని నీతో ద్వంద్వ యుద్ధానికి అంగీకరిస్తాను. ఎందుకంటే లోకంలో ఇద్దరు రాముళ్ళు ఉండకూడదు. రాముడో పరశురాముడో ఎవరో ఒక్కరే ఉండాలి అని అన్నాడు. దశరథ మహారాజు దీనుడై వాడిపోయిన ముఖం పెట్టుకుని పరశురాముడితో, ఓ రామా, క్షత్రియులపై కోపాన్ని తొలగించుకొని చాలా కాలంగా శాంతంగా ఉంటున్నారు కదా, ఉన్నట్టుండి పసిబాలురైన నా కుమారులపై ఎందుకు కోపం ప్రదర్శిస్తున్నావు? నువ్వు భృగువంశీయ బ్రాహ్మణుడివి. దేవేంద్రుని ముందు శపథం చేసి అస్త్ర సన్యాసం చేశావు. ఈ భూమినంతా కశ్యపుడికి దానం చేసి గొప్ప ధార్మికుడివై మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నారు కదా. ఓ మహాముని, ఈరోజు అకారణంగా మా అందరిపైన ఎందుకు కోపగించుకుంటున్నారు? మా వినాశనాన్ని కోరి వచ్చారా? రాముడు మరణించిన మేమందరము మరణిస్తాము. నా కుమారులకు అభయం ఇవ్వు, నా కోరిక మన్నించు స్వామి అని అన్నాడు. అప్పుడు పరశురాముడు రాముడితో ఇలా అన్నాడు. ఓ రామా, నీవు నరశ్రేష్ఠుడివైతే ఇక్కడ 2 ధనస్సులున్నావి. అవి బహుశ్రేష్టమైనవి. వాటిని విశ్వకర్మ నిర్మించాడు. ఇవి దేవలోకానికి చెందినవి. అందులో ఒకటి త్రిపుర వినాశనానికి దేవతలు శివునికి ఇచ్చారు. దానిని నీవు విరిచావు. ఇక రెండవది దానిని దేవతలు విష్ణువుకి ఇచ్చారు. ఈ విష్ణు ధనస్సు కూడా అతి పవిత్రమైనది, దృఢమైనది. దేవతలందరూ శివ విష్ణువుల బలబలాలను తెలుసుకోవాలని అనుకొని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ వారిద్దరికి మిథ్యావైర్యం కల్పించాడు. వారిరువురు ఒకరినొకరు జయించాలనే పట్టుదలంతో భయంకరంగా పోరాడారు. విష్ణువు తన శక్తినంతా కూడగట్టుకొని ఒక్క హుంకారం చేశాడు. దాంతో శివధనస్సు జడమైపోయింది. దాంతోపాటు లోకాలన్నీ చైతన్యాన్ని కోల్పోయి జడమయ్యాయి. ఆ విపరీత పరిణామానికి దేవతలు, ఋషులు, చారణులు తల్లడిల్లిపోయారు. బ్రహ్మాది దేవతలంతా వచ్చి ప్రార్థించగా వారిరువురూ శాంతించారు. శివధనస్సు జడమైపోవడం వలన విష్ణుశక్తియే గొప్పదని తీర్మానించారు. కోపించిన శివభగవానుడు జడమైపోయిన శివధనస్సుని రాజర్షి అయిన దేవరాతునికి ఇచ్చాడు. ఓ రామ, ఈ ధనస్సు శత్రు వినాశకరమైనది. విష్ణువు భృగువంశానికి చెందిన రుచీకునకు న్యాసంగా ఇచ్చాడు. మహాత్ముడు అయిన ఆ రుచీకుడు నా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. మహా తపస్సంపన్నుడైన నా తండ్రి నిరాయుధుడుగా ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు నా తండ్రిని చంపాడు. దారుణంగా అతికిరాతకంగా నా తండ్రిని చంపిన క్రోధంతో నేను అనేక పర్యాయాలు క్షత్రియ జాతి యందు పుట్టిన ప్రతివాడిని చంపుతూ వచ్చాను. ఈ భూమినంతా జయించాను. చివరకు మహాత్ముడైన కశ్యపునికి ఈ భూమినంతా దానం చేశాను. పిదప మహేంద్ర పర్వతానికి పోయి తపస్సు చేసుకుంటున్నాను. పరాక్రమవంతుడైన ఓ రామ, ఇప్పుడు నువ్వు ఈ శివధనుస్సుని విరిచావని తెలిసింది. అందుకే వేగంగా నేను చూడాలని వచ్చాను. క్షత్రియుడివైతే క్షత్రియ ధర్మాన్ని పాటించి శ్రేష్టమైన ఈ విష్ణుధనస్సును స్వీకరించు, నారి సంధించు, బాణము ఎక్కుపెట్టు. అలా చెయ్యగలిగితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను.